కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా పబ్బం గడుపుతోందని బొత్స విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాట్లాడారు. అప్పు చేసిన 1,65,000 కోట్లు ఎవరికిచ్చారని నిలదీశారు. మోసం, మాయ, దగ ఒక్క చంద్రబాబు దగ్గరే కనిపిస్తాయని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత పవన్ చంద్రబాబుదేనని అన్నారు. దగా అంతా కూడా ఒకటే, ఒక చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్తో కలిసి వాళ్ళ తాలూకా వాళ్ళ అబ్బాయి లోకేష్ కలిపి ఇవాళ కుటుంబంలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఏ ఒక్కరికి కూడా నిన్న కాక మనం చూసాం. ఆశ్చర్యపోయాను. ఎన్నికల వచ్చిన వచ్చి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. పుసుకుని నేను చూస్తే లేదు బస్సు ఇస్తున్నాను, రేపు ఆగస్టు 15తోనే బస్సు కార్యక్రమం ఆ జిల్లాలో పరిమితం అని చెప్పారు. ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలే. ఒక్క చంద్రబాబు నాయుడు దగ్గరే చూసాం మనం. ఇలాంటి మోసం, మాయా, దగ. 1,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఎవరికి ఇచ్చారంటే ఏం చెప్పట్లే, ఏం చేశారంటే దాని సమాధానం లేదు. తిరిగి ఇవాళ ప్రతిపక్షాల మీద బురద కార్యక్రమాన్ని చేస్తున్న నేపథ్యం దగ.